ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే 5 minutes బ్రేక్. అక్షిత, ఇంకా ఎందుకే వాళ్ళని చూస్తావు? వాళ్లకు ప్రాక్టీస్ చేయడమే రావట్లేదు. ఇంకా నీ మీద పోటీకి వచ్చే ఛాన్సే లేదు. పోటీకొచ్చినా నా మీద గెలవలేరని నాకు అర్థమైందే. ఈ గెలుపు ఎలాగో నాదే, కానీ అసలైన గేమ్లో ఎలాగైనా ఓడించి దెబ్బ కొడతాను. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా పల్లవిని దెబ్బ కొట్టాలి. అంటే ఏమీ లేదు, కాలేజీలో నన్ను చాలాసార్లు అవమానించింది కదా, లాస్ట్ టైం నా మీద పెయింట్ కూడా పడేలాగా చేసింది కదా, అందుకే ఇప్పుడు దాన్ని బోర్లో పడేలాగా చేస్తాను. ఆ దెబ్బతో దాని మూతి పళ్ళు రాలాలి, అందరూ గొళ్ళుమని నవ్వాలి. అందరు ఇక్కడే ఉండగా ఎలా? అందరం ఇక్కడే ఉన్నా పక్క పక్కనే ప్రాక్టీస్ చేస్తున్నాంగా, మీరే చూస్తారు. మీరేం చేస్తారంటే పదండి.
చూడండి, మీరు ఇలాగే ఆడితే పోటీలో గెలవడం చాలా కష్టం అవుతుంది. మాకు ఈ ఆట రాదని చెప్పాం కదమ్మా, మీరే మేము ఆడగలమని చెప్పి తీసుకొచ్చారు. వేరే కుర్రాళ్ళు ఉంటే చూసుకోండి అమ్మా, మేము వెళ్ళిపోతాం. ఆ, పదండి. ఆగండి అన్నా. నా తరపున ఆడడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మీరు కూడా వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు టీంని సెట్ చేసుకోవడానికి నాకు టైం కూడా లేదు. కొంచెం హెల్ప్ చేయండి. హ, పల్లవి పోటీల్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు కదా. ఎంతో మంది ఈ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ పెంచిన ఫీజులు కట్టలేక వాళ్ళ చదువుని అర్ధాంతరంగా ఆపేసుకోవాల్సి వస్తుంది. హ, అది మీరు కరెక్ట్ అంటారా? చదువు ఆగిపోతే ఎలాగమ్మా? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మీద పెట్టుకున్న ఆశలు ఏమైపోతాయి? అందుకే ఈ కాలేజీలో పనిచేస్తున్న ఒక లెక్చరర్లా కాకుండా ఒక సామాన్యురాలిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అమ్మా, మీరు అలా మాట్లాడొద్దమ్మా, మీరు అలా మాట్లాడకూడదు. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా అందరికీ ఆట వస్తుంది. మనం కలిసి గెలవగలుగుతాం. అవతల నుంచి ఎవరైనా కూతకొస్తున్నప్పుడు మీరందరూ ఇదిగో ఇలా చైన్ లింకులో ఉండాలి. మీరిద్దరూ అటుపక్కన ఒకళ్ళు ఇటుపక్కన ఒకళ్ళు ఉండాలి. అలాగే ఆ కూతకొస్తున్న వాళ్ళ కాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలు. అర్థమైందా? సరే సరే ఆ, రండి. సరేనమ్మా.